హలో గైస్, ఈరోజు నేను చాలా గట్టిగా హర్ట్ అయ్యా. బికాజ్ మా అక్కకి నేను స్కూటీ అడిగా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఇవ్వడం అవ్వదు, వెళ్తే కార్లో వెళ్ళు లేకపోతే వెళ్ళమ్మా అని అంది. సో ఇప్పుడు మనం మా అక్క మీద రివెంజ్ ప్రాంక్ చేయబోతున్నాం. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. యాంగ్రీ బర్డ్ దానికి అరుస్తుంది, అందుకే యాంగ్రీ బర్డ్ అని పెట్టా. Your call has been forwarded. కట్ చేసింది గాయస్. మళ్ళీ చేద్దాం. కాల్ చేస్తే కాల్ కట్ చేసింది. ఐ విల్ కాల్ యూ లేటర్, క్లాస్లో ఉన్నా నేను అని మెసేజ్ చేసింది గాయస్. అనిపిస్తుందా? అయినా మళ్ళీ చేద్దాం. మళ్ళీ కట్ చేసింది గాయస్. కాల్ బ్యాక్ చేసింది. హలో ఏంటంత కంగారు? కాల్ చేస్తాను అన్నా కదా, ఆగలేకపోతున్నావా? అలా కాదక్క, నువ్వు కార్లో వెళ్ళు బయటికి అన్నావు కదా, నేను కార్లో వచ్చాను తేజు వాళ్ళ ఇంటికి. దారిలో వేరే వాడికి డాష్ ఇచ్చేసా. కార్ రాదు కానీ కార్లో వెళ్ళిపోయేట్లేవా? ఏంటంత అర్జెంట్ ఇప్పుడు? అసలు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అసలు కార్ ఎందుకు తీసుకు ఇప్పుడు నువ్వు? నువ్వే కదా కార్లో వెళ్ళు అన్నావు. అయితే ఇప్పుడు ఏరోప్లేన్ లో వెళ్ళాలంటున్నా, ఏరోప్లేన్ లో వెళ్ళిపోతావా ఏంటి నువ్వు? అదంతా కాదక్క, ఇప్పుడు వీడు గుద్దేశాను, వాడు అడుగుతున్నాడు ఫోన్పే చేయమని, డబ్బులు అడుగుతున్నాడు. ఎవరి కార్ ఎక్కువ డ్యామేజ్ అయింది? ఎవరికి ఫోన్ పే చేయాలి? వాళ్ళ కార్ డ్యామేజ్ అయింది, వాళ్ళకి ఫోన్పే చేయాలి. ఏం డ్యామేజ్ అయింది వాళ్ళకి? సైడ్ మిర్రర్ ఎగిరిపోయింది. డాడీకి ఫోన్ చేస్తానుండి, అసలు కాల్ కట్ చేయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కట్ చేసేసింది గాయస్. డాడీకి తెలిస్తే నా పని. చెప్పేస్తుందా ఏంటి? Currently busy. Please try later. షూరికి వచ్చేసింది. Speaking to someone else. You can wait or call again later. దీని మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటే నాకే పెట్టేటట్టుందిగా. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. అంటే ఎస్. హలో చెప్పు. డాడీకి ఎందుకు చెప్పావు అసలా? డాడీకి చెప్పానా? నేను నీకు చెప్పానా? మరి ఎవరితో మాట్లాడుతున్నావు? తమరు చేసిన పనికి క్లాస్ నుంచి బయటకు వచ్చాను కదా, నవ్య కాల్ చేస్తుంది, ఏమైంది వెళ్ళిపో మధ్యలో అని. సర్లే, నెంబర్ ఇస్తాను, ఫోన్ పే చేసేవా? కొంచెం చేసి క్లాస్కి వెళ్ళిపో. చేసేయాలి? ఎంత చేసేయాలి కీర్తి? 3000 అడుగుతున్నాడు అక్క సైడ్ క్లాస్ కి. ఇటు 3000 పిక్ పెట్టి అసలు ఏం డ్యామేజ్ అయిందో నాకు. పిక్క నేను కాదు ఇదే, నన్ను కొట్టేసేటట్టున్నాడు బాబు. ప్లీజ్ ఫోన్ పే చేసేవా? నువ్వేం చెప్తే అది వింటాను అక్క, ప్లీజ్ అక్క. నువ్వు ఫొటోస్ పెడితే కానీ నేను ఫోన్ పే చేయను కీర్తి. అక్క పిక్స్ పెట్టడం అవ్వదక్క, వాడు కార్ దగ్గర ఉన్నాడు, నేను దిగానంటే నన్ను కొట్టేసేటట్టున్నాడు, నా పని అయిపోద్ది ఇంకా. మన కార్ దగ్గర ఉన్నాడు కదా, నువ్వు కార్లో నుంచి ఫోటో తీసి పెట్టి నాకు. అక్క అర్థం చేసుకో అక్క. మనం వీడియో కాల్ చేస్తాను, ముందుకు వీడియో కాల్ ఎత్తు, నేను మాట్లాడతాను. నెట్ లేదు నా దగ్గర.
పోనీ వాడికి ఫోన్ ఇవ్వ, నేను మాట్లాడతాను. వాడికి ఫోన్ ఎలాగిస్తాను? అర్థం చేసుకోవచ్చు కదా. ప్లీజ్ అక్క, అర్థం చేసుకోక్క. నువ్వు ఏది చెప్తే అది వింటాను అక్క, ప్లీజ్ అక్క. సరే ఒకసారి నార్మల్ కాల్ పోనీ వాడికి ఇవ్వు, ఫోన్ ఇవ్వ, నేను మాట్లాడతాను. నాకే తెలియదు. మాకు తెలుసులేరా. అక్క సిగ్నల్ సరిగ్గా లే, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో హలో హలో. నీకు వినిపిస్తుందని నాకు తెలుసు, కానీ నా వాయిస్ బ్రేక్ అవ్వడం నీ వాయిస్ బ్రేక్ అవ్వడం కాదు. నువ్వు ఇంటికి రా, నీకు బ్రేక్ చేయిస్తాను. కట్ చేసేసింది. దీని మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటే రివర్స్ నాకే అయింది. ఏంటి బాబన్న ఇంకోసారి? మారల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఇంకోసారి ఇలాంటి ప్రాంకులు చేయకూడదు. బతుకుంటే మళ్ళీ ఇంకో రీల్ చేస్తా, లేకపోతే ఇదే లాస్ట్.